దేశంలో మహాత్మా బిరుదు పొందిన ఒకే ఒక్కరు పూలే అని బీసీ జేఏసీ నాయకులు చల్లంగి వేణుగోపాల్, మాకిరెడ్డి భాస్కర్, గణేష్ బాబు, వనపర్తి బద్రి, పెంకె శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే 134వ వర్ధంతి సందర్భంగా కాకినాడ జీపీటీ రోడ్లో 93 కులాల ఐక్యవేదిక బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి గణేష్ బాబు, బీసీ జేఏసీ చైర్మన్ చల్లంగి వేణుగోపాల్, రాష్ట్ర పెరిక సాధికార సమితి కన్వీనర్, పెరిక సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షులు వనపర్తి బద్రి మాట్లాడుతూ దేశంలో మహాత్మా బిరుదు పొందిన ఒకే ఒక్కరు ఫూలే అని అన్నారు. భారతదేశ మొట్టమొదటి సామాజిక విప్లవకారుడన్నారు. మహిళల విద్య కోసం, సమానత్వం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం మత మౌఢ్యాన్ని పారద్రోలి చైతన్యం కలిగించి దేశంలో స్త్రీల కొరకు పాఠశాలలు స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి పూలే అని కొనియాడారు. అమరావతిలో పూలే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కలిదిండి సురేష్, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, సంచార జాతుల 32 కులాల రాష్ట్ర డైరెక్టర్ పెద్దిరాజు, పి శివప్రసాద్, కాపు ఉద్యోగ సేవా సమితి మాజీ జిల్లా నాయకులు వెంకటరమణ, ఆదిరెడ్డి, ప్రసాద్ నాయుడు, కె పెద్దిరాజు, రాజేష్, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్ గారు కూడా ఆయన గురువు గారిగా స్వీకరించారు. మరి మన బీసీలు అందరూ కూడా ఇంక వెనక్కి ఎందుకు ఉంటున్నారు? ప్రతి బీసీలు ప్రతి ఊర్లోని ప్రతి గ్రామంలోని బీసీల గ్రామాలు ఉంటాయి, బీసీల వార్డులు ఉంటాయి, బీసీల ఇవి ఉంటాయి. వాళ్ళందరూ కూడా తలకోకింత వేసుకుంటే ఒక్కొక్క విగ్రహం పెద్ద పని కాదు. కానీ అలా విగ్రహాలు కట్టించడానికి కూడా మా బీసీలు అందరూ కూడా చాలా బాధ. ఎందుకంటే అదే అగ్ర కులాలకు జైలు కొట్టమంటే ముందుంటారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు, మందు ఇస్తారు. కానీ ఇక్కడ మహాత్ముడు మన కోసం త్యాగాలు చేసి, భార్య భర్తలు కూడా త్యాగాలు చేసి ఒక వ్యాధులతో చనిపోతే ఆయన కోసం కనీసం ఒక అరగంట టైం కేటాయించకపోవడం. అలాగే విగ్రహాలు ఎక్కడైనా కూడా బీసీ వార్డులు కానీ బీసీ గ్రామాలు విగ్రహాలు కట్టమని చెప్తున్నాం. అక్కడ ఉన్న సర్పంచులు బీసీలు ఉంటారు, వాళ్ళు తలుచుకుంటే పెద్ద పని కాదు. అలాంటి పని చేయాలని చెప్పి 93 బీసీ కులాల ఐక్యవేదిక తరఫున ఆ బీసీ జేఏసీ తరఫున మా సోదరులు కూడా మాట్లాడి చెప్తారు. కాబట్టి మనం బానిసత్వంలో మగ్గిపోవడం తథ్యం. ఏ పార్టీ వచ్చినప్పటికీ ఈ పార్టీలు బీసీలకు రిజర్వేషన్ అంటే చట్టసభలో మీకు ప్రత్యేక చట్టం దారి చేస్తాం, మీకు రక్షణ చట్టం అంటారు. అన్నీ కూడా వాళ్ళే లేవనెత్తారు, వాళ్ళే దీన్ని శాప్లై చేస్తారు. ఇటువంటి రాజకీయాల నుండి మనం బయటపడాలి. స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా బీసీలు జ్ఞానోదయం కలగాలి. అందుకే ఆయన విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. విద్య ద్వారా జ్ఞానం కలుగుతుంది, నైతికత వస్తుంది, నైతికత ద్వారా పోరాట పటిమ వస్తుంది, అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అందుకే ఆ రాజ్యాధికారి దిశగా వెళ్తారని ఆయన ఆశిస్తే ఈరోజు అవన్నీ తొంగలో తొక్కి పార్టీలకి భజన చేస్తూ వాయిద్యాల డోలు మేళాలా తిరుగుతున్నాం. కాబట్టి సిగ్గుపడి మనంతా కూడా పార్టీలకు అతీతంగా మమేకమై పోరాట దిశగా వెళ్ళాలని చెప్పి ద్వారా కోరుకుంటాం. బీసీల జాతిపిత వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీని అందరినీ నేను కోరేది ఏంటంటే మనందరం కూడా మరి పూలే గారి భావాజాలంతో పనిచేసి మన కులాలని అభివృద్ధి పరుచుకునే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఏదైతే 24% ఉన్న స్థానిక రిజర్వేషన్ని 34% జరిగింది. అలాగే బీసీల రక్షణ చట్టం కూడా కల్పించడం జరుగుతుంది. ఈ విషయంలో మేము అవసరం అయితే తెలుగుదేశం పార్టీ పెరిక రాష్ట్ర కన్వీనర్గా బీసీలకు కావాల్సిన వెసులుబాట్లని కావాల్సిన అన్నింటినీ కూడా మా పార్టీ ద్వారా సాధించడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ